ఇవాళ మీరు చూడబోయే వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్, మగ్గం వర్క్ బెల్ట్ అనేది ఉంటుంది. వాటికి సంబంధించినవి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1 by 1గా చూపిస్తాము. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే ఫస్ట్ మా విజిటింగ్ కార్డ్ అనేది డిస్ప్లే చేస్తున్నాం చూడండి. ఎవరైనా మాకు ఆన్లైన్ ద్వారా ఆర్డర్స్ పంపించాలనుకున్నా ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజెస్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్ మొత్తం ఫ్లవర్స్ అనేవి 1 by 1గా నెక్ లైన్ చుట్టూ వస్తాయి. అలాగే ఫ్లవర్కి నెక్ లైన్కి మిడిల్ పార్ట్లో మొత్తం జర్కన్ స్టోన్స్తో ఫిలప్ అయి ఉంటుంది. కింద జర్కన్ స్టోన్కి స్ప్రింగ్ అనేది అవుట్లైన్గా ఇచ్చారు. ఇక్కడ మీరు చూడండి, స్ప్రింగ్ మీద జర్కన్ స్టోన్ అనేది ప్లేస్ చేశారు. ఇక్కడ ఫ్లవర్ కూడా చెల్లా ఫ్లవర్ 3 layers వస్తుంది. బ్యాక్ నెక్ లైన్లో లోడింగ్ 2 layers వస్తుంది. థ్రెడ్ పైపింగ్ ఇచ్చి దానిపైన లోడింగ్ ఇచ్చారు ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో. ఇక్కడ ఫ్లవర్ స్ప్రింగ్ కూడా చూడండి, కొంచెం లోపల ఎక్స్ట్రాగా వేసి దానిపైన స్ప్రింగ్ వేస్తే ఇలా లావుగా వస్తుంది. స్ప్రింగ్తోనే అవుట్లైన్ చేస్తారు, దానిపైన వేస్తారు. సో మొత్తం ఫ్లవర్స్ డిజైన్ ఇది. బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది. మొత్తం బుటీస్ అనేది వస్తాయి. నెక్ లైన్ చుట్టూ మాత్రమే ఇలా వర్క్ వస్తుంది. హ్యాండ్కి బోర్డర్లో కూడా సేమ్ డిజైన్ అనేది వస్తుంది. బ్యాక్లో ఎలా వచ్చిందో అలాగే బుటీస్లో మాత్రం మల్టీ కలర్ కుందన యూస్ చేసి రెయిన్బో కుందన్ దాని చుట్టూ జర్దోసి స్ప్రింగ్తో అవుట్లైన్ అనేది చేశారు. సో ఇలా ఉంది వర్క్. 2 హ్యాండ్స్కి కూడా వర్క్ అనేది వస్తుంది. బ్యాక్ నెక్ లైన్లో ఫ్రంట్ నెక్ పార్ట్లో కూడా సేమ్ వర్క్ అనేది వస్తుంది. సో మొత్తం ఫ్లవర్ వర్క్ ఇది. సో ఫ్లవర్ సైజెస్ ఏమన్నా ఇంక్రీజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ఇంకొంచెం తగ్గించి స్టిచింగ్ చేయించుకోవాలనుకున్నా చేయించుకోవచ్చు. సో ఏదైనా కస్టమర్ ప్రిఫరెన్సెస్. సో 1 side అనేది లెఫ్ట్ సైడ్ ఇలా పైపింగ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో, రైట్ సైడ్ ఏమో ఇలా వర్క్ వస్తుంది. సో ఫ్రంట్ నార్మల్ కట్ వస్తుంది, హెమ్మింగ్ వస్తుంది. చాలా నీట్గా ఉంటుంది వర్క్. గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో మంచి వర్క్. ఫ్యాబ్రిక్ వచ్చేసి జాస్మిన్ పట్టు పైన వర్క్ చేసాము. ఇక్కడ నీట్గా ఉంది చూడండి, ఫినిషింగ్ కానీ మొత్తం చెల్లా ఫ్లవర్ చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నీట్గా ఎలా కనిపిస్తున్నాయో. ఏదైనా క్వాలిటీ బట్టే మనకి షైనింగ్ కానీ స్ప్రింగ్ జర్కన్ స్టోన్స్ కానీ ఏదైనా అలానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ అనేది చూసేశారు. ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తాం ఇప్పుడు. సో ఈ వీడియోస్లో మేము అప్లోడ్ చేస్తున్నాం కదా, వాటిలో మీకు ఎలాంటి వీడియోస్ అనేది నచ్చుతున్నాయో, ఇంకా ఏమైనా అప్లోడ్ చేయాలో కొంచెం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో నెక్స్ట్ ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్చర్స్ చూసారు కదా. నెక్స్ట్ మగ్గం వర్క్ బెల్ట్ డిజైన్ అనేది చూపిస్తున్నాం చూడండి. మొత్తం కాసులతో వస్తుంది ఈ డిజైన్. హ్యాండ్కి కూడా వస్తాయి బ్యాంగిల్స్ కోసం. మిడిల్ పార్ట్లో లక్ష్మీదేవి పెండెంట్ వస్తుంది. ఈ బ్లౌజ్ డిజైన్లో పింక్ కలర్ గ్రీన్ కలర్ థ్రెడ్స్ యూస్ చేశారు. ఇది వచ్చేసి పెండెంట్. యాక్చువల్గా ఇదైతే డాలర్ లాకెట్ ఉంటుంది కదా, అది దాన్ని ఇలా మగ్గం వర్క్ బెల్ట్ కింద కన్వర్ట్ చేయించుకున్నారు. సో ఇక్కడ లక్ష్మీదేవి వస్తుంది కాసు పైన, జర్కన్ స్టోన్స్ వస్తాయి, పానీ వర్క్ వస్తుంది. మొత్తం ఇక్కడ ఫ్రెంచ్ నాట్స్ వస్తాయి ఈ ఫ్లవర్లో. ఇక్కడ కుందన్ మంచి హైలైట్ ఈ బ్లౌజ్కి. మల్టీ కలర్ కుందన్ ఉంటుంది. ఇంకా గోల్డ్ కలర్ జర్దోసి స్ప్రింగ్ అనేది యూస్ చేశారు. పానీ వర్క్ కూడా 2 layers అలా వస్తుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్ చూడండి. సేమ్ మనకు 2 small బ్యాంగిల్స్ 1 big బ్యాంగిల్ అనేది వస్తుంది. 3 బ్యాంగిల్స్, మొత్తం 6 బ్యాంగిల్స్ వస్తాయి. సో ఇక్కడ సింగిల్ బ్యాంగిల్కి చూడండి డిజైన్ జర్కన్ స్టోన్స్ లీఫ్ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది. స్మాల్ బ్యాంగిల్స్కి ఇవి గ్రీన్ పింక్ లీవ్స్ అనేవి చూడండి, స్ప్రింగ్ అనేవి ఇలా క్రాస్గా ఉన్నాయి. ఇంకా ఈ ఫ్లవర్ వచ్చేసి మనం ఇక్కడ హిప్ బెల్ట్లో లాస్ట్లో వేసాం కదా, అలా వచ్చిన ఫ్లవర్ని ఇక్కడ పెట్టాము. మిడిల్ పార్ట్లో పింక్ కలర్ కుందన్ అనేది ఉంది. ఎల్లో కలర్ గ్రీన్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసాము. ఇక్కడ పింక్ కలర్ పానీ వర్క్ వస్తుంది. గోల్డ్ కలర్ జరీతో లాస్ట్లో అవుట్లైన్ లాగా ఇచ్చారు. ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి అక్కడక్కడ వస్తాయి. ఇలా ఫ్లవర్ మిడిల్లో పింక్ కలర్ కుందన్ అనేది వస్తుంది. 1 హ్యాండ్కి 3
బ్యాంగిల్స్ అనేవి వస్తాయి. అలా 2 హ్యాండ్స్కి మొత్తం 6 బ్యాంగిల్స్ అనేవి వస్తాయి. సో మగ్గం వర్క్ బెల్ట్, దానికి సంబంధించిన బ్యాంగిల్స్ డిజైన్. సో ఇప్పుడు మీకు పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తున్నాము. ఎవరైనా నచ్చి వేరే చోట స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా మీకు అనేది యూజ్ అవుతుంది. స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు మీరు. ఇక్కడ పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తున్నాము. వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి మీరు ఎంత నీట్గా ఉందో. సో ఇప్పుడు మగ్గం వర్క్ బెల్ట్ 1 బ్లౌజ్ డిజైన్ చూసారు కదా. సో నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ అనేది చూద్దాము. ఇప్పుడు మీరు చూడబోయేది బ్రైడల్ బ్లౌజ్ డిజైన్. కంప్లీట్గా ఇది వచ్చేసి బుట్ట పూసల వర్క్. సో ఈ బ్లౌజ్ డిజైన్స్ అయితే చాలా వరకు వేయించుకున్నారు. ఒకప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇది. సో ఇది కూడా గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. మొత్తం ఇలా పాట్ షేప్లో వస్తుంది నెక్. పైన మనకి సింపుల్గా వచ్చి కింద మొత్తం పాట్ షేప్లో ఉన్న ప్లేస్లో వర్క్ అనేది హెవీ వస్తుంది. బుటీస్ అనేది ఇలా వస్తాయి. రెయిన్బో షేప్ కుందనిచ్చి దాని కింద వైట్ పర్ల్ గోల్డ్ మోతీ అనేది ఇచ్చాము. ఇది వచ్చేసి ప్యారెట్స్ లాగా ఉంటుంది. కుందన్ షైనింగ్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ బీడ్స్ యూజ్ చేసాము. జర్దోసి స్ప్రింగ్, వైట్ పర్ల్స్, కుందన్స్ యూజ్ చేసాము ఈ వర్క్లో. ఒకసారి కుందన్ షైనింగ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇది. దీనికి సంబంధించిన హ్యాండ్స్, ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా చూపిస్తాము. హ్యాండ్స్ వచ్చేసి చాలా హెవీగా ఉంటాయి. సో బ్యాక్ పార్ట్లో మనం పైన ఏదైతే చూసామో అదే ఫ్రంట్ నెక్కి సింపుల్గా ఉంది కదా. సో ఇది వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్లో పైన పాట్ షేప్ పైన ఇలా సింపుల్గా వచ్చింది. ఫ్రంట్ షేప్లో నెక్లో ఇలా ఇచ్చాము. ఇలా బుటీస్ కూడా 3 వస్తాయి. బ్యాక్ ఏమో ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. హ్యాండ్స్కి ఫుల్ హెవీ వస్తుంది. లైన్స్తో వస్తుంది వర్క్. ఇప్పుడు చూడండి మొత్తం మనకి హ్యాండ్కి లైన్లో ఇలా పీకాక్స్తో బ్యాక్ నెక్ షేప్లో ఎలా అయితే వచ్చిందో దాన్ని బేస్ చేసి హ్యాండ్కి మిడిల్ పార్ట్లో ఇలా ఇచ్చాము. స్ట్రైట్ లైన్స్ వచ్చి బ్యాక్లో ఏదైతే బుటీ యూస్ చేసామో ఆ బుటీని బేస్ చేసి ఇక్కడ లైన్స్ మిడిల్ పార్ట్లో ఇలాగా కవరప్ చేసాము. మొత్తం ఇలా ఫిల్అప్ చేసేసాము. హ్యాండ్ కనుక స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ డిజైన్ అయితే ఎలా ఉంటుంది మీకు ఇలా మడత పెట్టి చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తే వేర్ చేస్తే ఎలా ఉంటుంది, స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏమో ఎలా ఉందో చూడండి. సో ఇలా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసినప్పుడు నార్మల్గా ఇలా కనిపిస్తుంది కదా. సో హ్యాండ్కి ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇలా సైడ్కి ఉంటుంది. కుందన్స్ కూడా షైనింగ్ చూడండి. ఇక్కడ ఏదైనా క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ని బట్టే బ్లౌజ్ ప్రైస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ స్ట్రైట్ లైన్గా వస్తుంది. ఇలా లైన్స్ మధ్యలో బుటీస్ అనేవి వస్తాయి. కుందన్ బుటీస్ అనేవి వస్తాయి. షేప్స్ చూడండి. డిజైన్ హ్యాండ్కి కింద రౌండ్ షేప్, పైన వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి ఇచ్చాము. సో హ్యాండ్స్ డిజైన్ అనేది ఇలా ఉంది. ఇది చాలా మంచి డిజైన్. అంతకుముందు బ్రైడల్ సీజన్లో ఈ బ్లౌజ్ అనేది ఖచ్చితంగా వేయించుకునేవాళ్ళు. సో ఇక్కడ మేము మా విజిటింగ్ కార్డ్ అనేది డిస్ప్లే చేస్తున్నాము చూడొచ్చు మీరు. ఎవరైనా మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సో ఇప్పుడు ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తున్నాము. బ్యాక్ నెక్ డిజైన్, హ్యాండ్స్ డిజైన్. సో ఎవరైనా నచ్చి స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. యాడ్ చేస్తున్నాము హ్యాండ్ డిజైన్. సో మేము అప్లోడ్ చేస్తున్న ఈ బ్లౌజ్ డిజైన్స్ అన్నిటిలో మీకు ఏ బ్లౌజ్ బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూసేద్దాం. సో మీరు చూడబోయే డిజైన్ వచ్చేసి కంప్లీట్గా ఇందాకది ఇప్పుడుది మొత్తం బ్రైడల్ డిజైన్. సో మంచి రెడ్ కలర్ పట్టు శారీలో వచ్చిన క్లాత్ పైనే మగ్గం వర్క్ చేసాము. బ్లౌజ్ పీస్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన మగ్గం వర్క్ చేసాము. ఇక్కడ క్లిప్ కుందన్స్ వస్తాయి. బ్యాక్ నెక్ లైన్ షేప్ అనేది ఇలా వస్తుంది. ఇందాక పాట్ షేప్ చూసారు, రౌండ్ షేప్ చూసారు డిజైన్స్లో. సో ఇది వచ్చేసి ఇది ఒక షేప్. బుటీస్ అనేది ఇలా వస్తాయి డిజైన్లో. మొత్తం ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. బ్యాక్ నెక్ లైన్ కూడా ఇలా సింపుల్గా ఉంటుంది. జర్కన్ స్టోన్స్ వస్తాయి. మీరు ఇక్కడ షైనింగ్ చూడొచ్చు, క్వాలిటీ అనేది ఎలా మెయింటైన్ చేస్తున్నామో. బ్యాక్ నెక్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి. నెక్ షేప్స్ కానీ డిజైన్స్ కానీ. సో ఇక్కడ బోర్డర్లో వచ్చిన డిజైన్ని హైలైట్ చేశారు. కంప్లీట్ మొత్తం థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశారు.
బోర్డర్లో. ఇక్కడ బ్యాక్ నెక్ లైన్లో ఎలా అయితే డిజైన్ వాడారో అదే హ్యాండ్కి బోర్డర్లో ఇచ్చారు. దాని పైన పార్ట్లో మొత్తం థ్రెడ్ వర్క్తో వచ్చిన డిజైన్ని హైలైట్ చేశారు రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో. అక్కడక్కడ స్ప్రింగ్ అవుట్లైన్ చేసి దాని మిడిల్లో జర్కన్ స్టోన్స్ అనేవి అంటించారు. నాట్ వర్క్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఎంత వర్క్ అనేది ఉందో. ఇక్కడ మొత్తం హ్యాండ్కి పైన వాటిలో ఇలా వస్తుంది, బోర్డర్ పైన ఇలా పైనుంచి లైన్స్ లాగా వస్తాయి. మనకి క్రిస్మస్ స్టార్స్లో ఎలా ఉంటుంది అలాగా వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి డిజైన్. గ్రీన్ కలర్ కుందన్స్ యూస్ చేశారు. మొత్తం ఇలాగ పైనుంచి కిందకి లైన్స్ లాగా వస్తాయి. మొత్తం 3 బంచెస్ లాగా వస్తాయి హ్యాండ్కి పైన. ఇక్కడ చూడొచ్చు మీరు స్ప్రింగ్ యూస్ చేసాము. ఇక్కడ వాడిన మెటీరియల్ గ్రీన్ కలర్ కుందన్స్, క్లిప్ కుందన్స్ యూస్ చేసాము గోల్డ్ కలర్వి. 2 హ్యాండ్స్కి కూడా ఇలా వస్తుంది వర్క్. హ్యాండ్కి బోర్డర్లో కూడా మంచిగా హైలైట్ అనేది చేశారు. ఫ్రంట్ పార్ట్లో డిజైన్ కూడా మనకి బ్యాక్ నెక్లో ఎలా వచ్చిందో అలాగే షేప్ అనేది ఇలా క్రాస్గా వస్తుంది. 3 బుటీస్ అనేవి వస్తాయి. సేమ్ డిజైన్ అనేది వస్తుంది. బ్యాక్ నెక్లో ఎలా వచ్చిందో అదే డిజైన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్చర్స్ అనేవి మీకు యాడ్ చేస్తాము. సో మరొకటి చెప్తున్నాము. సో మా బ్లౌజ్ డిజైన్స్లో మీకు ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చినా, మా కలెక్షన్ అనేది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి, మర్చిపోకండి. సో ఇక్కడ బ్యాక్ నెక్ డిజైన్, హ్యాండ్స్కి సంబంధించినవి మొత్తం అనేది యాడ్ చేస్తాము. సో ఎవరైనా మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఆర్డర్స్లో వస్తున్న వీడియోస్ కూడా మీకైతే త్వరలో షేర్ చేస్తాము. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.